ఓకే సార్. ఒకసారి అనుకున్నట్టు మొత్తం కొట్టేస్తుంటే బాగున్నాను కూడా ఉంటుంది మన అపార్ట్మెంట్ లో. అది వెనకాల కొట్టేస్తుంటా. ఒక్కడికి వెనకేవా కెమెరా వెనక్కి వచ్చింది సార్. భోగి పిడకలు వేసేయండి ముందు. ఓకే సార్. ఓకే ఓకే భోగి పిడకలు వేసేయండి సార్. ఫస్ట్ సార్ భోగి పిడకలు వేసేయండి సార్. భోగి పిడకలు వేయండి ఫస్ట్. భోగి పిడకలు వేయమనండి సార్. బాబు ఎలా ఎక్కువైపోయింది. సంక్రాంతి సంబరాలు ప్రారంభమైపోయాయి. 3 రోజుల పండుగలో మొదటి రోజైన భోగిని వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. భోగి అంటేనే ప్రకృతి పండుగ, ప్రకృతికి కృతజ్ఞత చెప్పుకునే రోజునే మనం భోగి పండుగ భావిస్తాం. అదేవిధంగా సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ముందు రోజు కాబట్టి అత్యంత విశిష్టమైన రోజు. ఈరోజు చలి బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడానికి వేసే మంటల్ని భోగి మంటలుగా గుర్తిస్తారు. దీనికి సంబంధించి ఇవాళ ఇంకో కార్యక్రమం కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ తరఫున ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో ఆ ప్రైవేట్ కాలేజీల ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలు ఉందో దానికి సంబంధించిన జీవో కాపీలు కూడా భోగి మంటలు వేసి దగ్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఎలా జరిగింది సరే ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి, రెండోది ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? పండగ అనే పదానికి అర్థం ప్రజలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, భద్రతతో ఉండాలి, భాగ్యం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగించాల్సింది ఎవరంటే ప్రజలు వాళ్ళ పాలకుల్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న పాలకుడు ప్రజలకు ఎప్పుడూ జవాబుదారీగా ఉండాలి. కానీ ఈ పండుగ నాడు మేము ఏం చేస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా ఈ కళ్ళుండి చూడకుండా నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వానికి తీసుకున్న నిర్ణయం మీద మీరు తీసుకున్న నిర్ణయం ప్రజాకంటకమని, ప్రజల్ని బాధిస్తుందని, ప్రజలకి భయాన్ని కలిగిస్తుందని, భద్రతగా బతకాల్సిన ప్రజలు ఆరోగ్య భద్రతలో
భయంతో బతుకుతున్నారని దాన్ని ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో పీపీపీ విధానం, ప్రైవేటు వారికి ప్రభుత్వ ఆస్తులు అప్పచెప్పే విధానాన్ని ఖండిస్తూ అనేక ఉద్యమాలు చేశాం. ఇవాళ ఇప్పుడే మీరు చెప్పారు ఏంటని, భోగి అని అంటే రేపు మకర సంక్రమణం జరుగుతుంది అంటే ఇతని ఆలోచన ఏమైనా మారాలని, పాత ఆలోచనలు తగలవేయాలని ఏదైతే జీవోలు ఇష్యూ చేశారో ఆ జీవోస్ పీపీపీ విధానంలో ఇచ్చినటువంటి జీవోల్ని అగ్నికి ఆహుతి చేసి ఆకాశం ద్వారా ఏమైనా ఒక మెసేజ్ వస్తే ప్రజలు ఇలా కోరుకుంటున్నారు నాయన నీ నిర్ణయం మార్చుకోమని వారేమన్నా భగవంతుడు రూపంలో అతనికి ఏమైనా ఆలోచన ఇస్తే రేపు ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటారనేటువంటిది మా అభిప్రాయం. అందుకే ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తూర్పుగోదావరి కలిసి హిందూపూర్ నుంచి కూడా మా వేణన్న వచ్చారు, అందరం కలిసి ప్రజల ఆనందం ఆకాంక్షిస్తున్నాం. మాకు పండగ అంటే ఏంటి, ప్రజలు ఆనందంగా ఉండడం, మాకు పండగ అంటే ఏంటి, ప్రజలు సుఖంగా ఉండడం, మాకు పండగ అంటే ఏంటి, ప్రజలు ఆరోగ్యంగా ఉండడం, ప్రజలు ఏదైతే ప్రజలు ఆనందాన్ని అనుభవిస్తారో అప్పుడే మాకు పండగ, అప్పటి వరకు మీకోసమే మేము పండగ చేసుకుంటాం అన్నట్టుగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో, అంటే ఇక్కడ సంక్రాంతి వేడుక ఇది సందేశాత్మకమైన, నాట్ సంక్రాంతి వేడుక, సందేశాత్మకమైన ప్రజల కోసమే, ప్రజా జీవితంలో ఉన్నవాడు పాలకుడైనా నాయకుడైనా కార్యకర్త అయినా ఆలోచించాలి, పని చేయాలని సందేశం ఇచ్చేటువంటి భోగి పండుగని ఇవాళ ఈ ప్రతులు దహనం చేయటం ద్వారా సంకేతం ఇచ్చాం. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా చక్కగా హాజరయ్యి భోగి పండుగని సంప్రదాయబద్ధంగా చేసుకున్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా మా పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మా కుటుంబ సభ్యులందరికీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఈ సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచరికాలన్నీ కూడా మంటల్లో కలపాలని చెప్పి పీపీపీ మోడ్లో ఏదైతే మెడికల్ కాలేజీలు ఇస్తూ ఉన్నారో ఆ ప్రతులను కూడా దహనం చేయడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో మా అధినేత అధికారంలోకి రావాలి, మంచి పరిపాలన మేము చేస్తామని చెప్పి భావిస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తెలుగువారికి ఇంపార్టెంట్ పండగ భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా నియోజకవర్గం ప్రజలను సుఖశాంతం ఉండాలని దేవదేవుని కోరి ప్రార్థిస్తూ, ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారి పరిపాలన చూస్తే సంక్రాంతి అంటే ఆనందంతో ఉంటే ప్రజలందరూ ఆనందంగా ఉండాలి. కానీ గతంలో అయితే జగన్మోహన్ గారి టైంలో ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఏదో పథకం ద్వారా ప్రజలకి రావడం, పిండి వంటలు చక్కగా చేసుకుని అన్ని విధాలు ఉంటాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు, చక్కగా ఏ కనిపిస్తలేదు. ఇలా ఇవాళ మాట ఇచ్చింది మోసం చేశాడు కానీ ప్రతిదీ తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే అదే కాకుండా ప్రజలను మోసం చేశాడు కానీ విద్యార్థులను కూడా మోసం చేశాడు, విద్యా వైద్యంకి. దాన్ని ఆ మంటల పత్రాలను కూడా భోగి మంటల్లో వేసి కాల్చడం జరిగింది. ఇవాళ సరే వాళ్ళకి కళ్ళు తెరిచి చక్కని రీతిలో ఉండాలని దేవత దేవుని కోరి ప్రార్థిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్రాంతి ఉత్సవాలు పార్టీ తరఫున చేయమనడానికి పిలుపునివ్వడంతో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుల వారు మరియు రాజా నాకు మా ఏరియాలో ఈ కార్యక్రమం ఉత్సవంగా చేయాలని నాకు చిన్న బాధ్యత చెప్పారు. ఆ ప్రకారం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. మేమందరం కూడా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చెప్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ప్రజానికానికి ప్రభుత్వ వ్యతిరేకత అన్నది మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఇవాళ పండగలో దాని యొక్క వేరియేషన్ అంటే ఆ ఇంపాక్ట్ ఎంత కనపడ్డదంటే గ్రామాల్లో ఇవాళ వెళ్తే పండగ ప్రాపర్గా చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి గ్రామంలోని దీన్ని ఒక ఉత్సవంగా చేసుకుని ఈ పండగలు ఇవాళ కొద్దిగా ఇబ్బందుల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఆ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా పీపీపీ విధానం వ్యతిరేకిస్తూ జీవోలను కూడా ఇవాళ భోగిమంటల్లో వేసి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పండగనంటే సహజంగా ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడే అదే పెద్ద పండగ కింద భావిస్తూ ఉంటారు. మరి తెలుగు ప్రజలు భావించేటటువంటి ఈ పెద్ద పండుగని సంక్రాంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఏదైతే మరి ఆ రోజు గడిచినటువంటి 5 ఏళ్లలో పేదవాడికి మంచి ఆరోగ్యం, నాణ్యతతో కూడినటువంటి వైద్య సదుపాయాలని అతి చేరువలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో
ప్రతి జిల్లాలోని కూడా ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణం చేయాలి అని చెప్పి నిధులు కేటాయింపు కానీ, టెండర్లు పిలవడం కానీ, లేక నిర్మాణాన్ని ప్రారంభించి వివిధ దశల్లో ఉండడం కానీ, వాటిని నిర్వీర్యం చేస్తూ ఇవాళ కేవలం వారి యొక్క స్వార్థం కోసం ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఏదైతే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన చేశారో వాటికి సంబంధించినటువంటి జీవోని కూడా ఇవాళ ఇక్కడ భోగిమంటల్లో వేసి దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల భద్రత కోసం, పండగని ప్రజల కోసం జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ పండగ రోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన గొందేసి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రాజమండ్రి రూరల్లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమం చక్కగా బ్రహ్మాండంగా చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి హిందూపూర్ వైఎస్ఆర్సీపీ నాయకులు వేణు కూడా వచ్చారు. సార్ చెప్పండి, గోదావరి జిల్లాలో ముఖ్యంగా సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ, ఎలా జరుగుతుంది? కంపేర్ చేసి చెప్పండి, రాయలసీమలో ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చి సంక్రాంతి సంబరంలో పాల్గొనడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ కుటుంబాలందరితో కలిసి ఇక్కడ సంక్రాంతి జరుపుకోవడం అనేది గొప్ప విషయంగా, అలాగే చాలా మంచిగా జరుపుకుంటున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి పోలిస్తే ఏమవుతుందంటే రైతులు సంతోషంగా లేరని చెప్పేసి తెలుస్తోంది. పండగ వాతావరణం తగ్గిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కూటమి ప్రభుత్వం. ఏ రైతు సంతోషంగా లేరు. అలాగే ఈ మెడికల్ కళాశాల విషయానికి వస్తే దాదాపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సార్ పిలుపు మేరకు 1 కోటి మంది సంతకాలు పెట్టి ప్రైవేటీకరణ వద్దు అనేసి చెప్పినా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం అలాగే ముందుకెళ్తుంటే ఇంకా ఎంత దిగజారి పాలన చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే ప్రజల ఆగ్రహానికి గురైతే ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఇదే భోగి మంటల్లో వేసి కాల్చేసే దగ్గరలోనే ఈ రోజులు ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తూర్పుగోదావరి ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా సంక్రాంతి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో భాగంగా ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తుందో ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవోల కాపీలు కూడా దగ్ధం చేశాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని నాయకులు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ సరీష్ ఫర్ సాక్షి.